పోలీ పిల్లలు, తెలివైన పిల్లలు, వీళ్ళంతా ప్రపంచం మొత్తం రాణించాలని ఆలోచించాను. అదే ఐటీ విప్లవం. ఈ రోజు మీరు ఒకసారి చూడండి, ఇదే చంద్రశేఖర్ ఇక్కడే పుట్టాడు, పక్కన తెనాలి దగ్గర. వాళ్ళ నాన్న కూడా ఒక టీచరే. కానీ చదువుకున్న తర్వాత అమెరికాకు పోయాడు. అమెరికాకు పోయి ఒక ఐటీ కంపెనీ పెట్టాడు, డబ్బులు సంపాదించాడు. కానీ కన్న తల్లి పైన ప్రేమతో, జన్మభూమి ప్రేమతో, మమకారంతో మళ్ళీ ఈ గుంటూరుకి సేవ చెయ్యాలనే ఆలోచనతో ఇక్కడికి తిరిగి వచ్చి ఈరోజు ఎంపీగా పోటీ చేశాడు. వన్ మినిట్ ప్రేయర్. అయిపోయిందా? ఇప్పుడు మీరు చూస్తే చంద్రశేఖర్ గారు ఇక్కడ పుట్టి అమెరికాకు పోయి బ్రహ్మాండంగా రాణించి మళ్ళా జన్మభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. నేను ఆలోచించింది, అమరావతి నిర్మాణం చేసి ఇలాంటి చంద్రశేఖర్ లాంటి వ్యక్తులకు ఇక్కడే ఆదరణ ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి నాయకుల్ని తయారు చేసి ప్రపంచం